ఎడ్యుకేషన్ గురించి ఇంత అవగాహన ఉంది, ఇంత క్లారిటీగా ఉన్నారు, నోటిఫికేషన్ ఏందో తెలుసు, నిరుద్యోగులు ఎవరో తెలుసు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోకుండా మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నాను నేను. మీకు క్లారిటీ ఉంటుంది కదా విద్యార్థులకి ఏం చేయాలి ఏందనేది. సరే ఆయనకంటే తెలియకపోవచ్చు ముఖ్యమంత్రి, మీకు తెలుసు కదా. విద్యాశాఖ పైన విద్యాశాఖని 10 ఏళ్ళకెళ్ళి పట్టించుకోలే, దాన్ని కంప్లీట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో, దానికి పర్సనల్ మానిటరింగ్ అవసరం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. అండ్ నేను ప్రభుత్వంలో నాకు శాసన మండలి సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చారు. నేను యాజ్ అన్ ఎమ్మెల్సీ నేను ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కలిసి అన్నిటిపైన వివరించి ఆ స్పేస్ ఆ టైము ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి దానిపైన నేను వివరించిన దానిపైన సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా వారు చెప్పారు, వెంకటేదన్ వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని ఒకసారి డీటెయిల్గా ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వారు కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్కి చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు వారు నాకు కొంచెం లిబర్టీ ఇచ్చిర్రు కాబట్టే ఈరోజు నేను ఎమ్మెల్సీగా మీరు అన్న ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, ఆర్ఎల్స్ టీజీపీఎస్సీ కాక ఇతర రిక్రూట్మెంట్స్ ఏవైతున్నాయో, ఎందుకంటే టీజీపీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ, దానికి సంబంధించి ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏవైతున్నాయో అవన్నిటికీ కూడా నేను వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళన్నింటినీ వారు కూడా దాన్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు నాకు చెప్తుండ్రు, ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చే నేను మళ్ళీ ఏదైతే యువకులతో ఎవరైతే అది తీసుకొని వచ్చారో మరి ఇష్యూస్ వస్తున్నాయి దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళతో చర్చించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. అదే విద్యాశాఖ మీలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తే మీరు ఇండిపెండెంట్గా తీసుకోవచ్చు, ప్రతిదానికి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అడుక్కోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి నిరుద్యోగుల పక్షాన ఈ ప్రశ్న అడుగుతున్నా నేను. భార్గవ్ భాయ్, నువ్వే 2 స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఏమో 2 బాధ్యతలు ఇచ్చిర్రు, చేయగలుగుతారా అని అడిగినావు. మళ్ళీ ఈరోజు మళ్ళీ నువ్వే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నావు, అడిగే నీకే స్పష్టత లేదు. మెయింటైన్ చేయగలుగుతారని చెప్పారు కదా. అంటే ఒక విషయం, నువ్వే 2 క్వశ్చన్లు అడుగుతున్నావు. అండ్ ఎవరికి చాలా ఇంపార్టెంట్ కదా, ఎవరికి ఏ హోదా కల్పించాలి, ఎవరు ఎక్కడ బాధ్యతతోటి పని చేయగలుగుతారు, ఎవరు ఎక్కడ ప్రాపర్గా పబ్లిక్కి సర్వీస్ చేయగలుగుతారు, అట్ ద సేమ్ టైం పార్టీకి ఏ రకంగా ఉపయోగపడగలుగుతారు, పార్టీ కార్యకర్తలను ఎవరిని ఆదుకుంటారు, అన్నిటినీ పరిగణలోకి తీసుకొని పార్టీ నిర్ణయాలు తీసుకొని సోషల్ ఇంజనీరింగ్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన హోదాలు పార్టీ కల్పిస్తారు. సో నాకు ఇచ్చిన పదవితోటి నాకు ఈరోజు నిన్నటి వరకు ఎమ్మెల్సీగా ఈరోజు పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పార్టీ నిర్మాణాన్పైన కూడా సంస్థాగత నిర్మాణాన్పైన కూడా నాకు ఒక బాధ్యత కల్పించారు. 100% ఎమ్మెల్సీ హోదాలో నేను యువకులకు ఏ ఇష్యూస్ పైన అయితే నేను ఫైట్ చేసినాను నీకు కూడా చెప్పిన, ఎప్పుడైనా ధర్నా చౌక్లో ధర్నా అయితే ఫోన్ చేయి భార్గవ్ భాయ్, ఆడన్నా కూడా నేను ఫోన్లో మాట్లాడతా, నాకు ఎటువంటి అది లేదని చెప్పిన. మరి నువ్వు నాకు ఫోన్ చేయలే, రమ్మని నువ్వు నన్ను అడగలే. నాకు ఫోన్ చేసినా రమ్మని అడిగినా 100% నేను వచ్చేటోను. వాళ్ళు త్వరలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ పెడుతున్నారంట, నిరుద్యోగుల బహిరంగ సభ అని చెప్పేసి పెడుతున్నారంట. ఒకవేళ మిమ్మల్ని నీకు విషయం చెప్తా, నిరుద్యోగులు యువకులు తెలంగాణలో ఉన్న, అంటే అది మా కులం, మా యువకులం, మా యువ సోదరులు ఎక్కడ ఏం పెట్టినా పిలిచినా తప్పనిసరిగా వారితో వెళ్ళి మాట్లాడతా, వారు ఏ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా దాన్ని పరిగణలోకి తీసుకొని 100% ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తా, ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తా. అది సమస్య పరిష్కారం అయితే సొల్యూషన్ తీసుకొని వస్తా, లేకపోతే సమాధానం అన్న వాళ్ళకి చెప్తా. కానీ ఇతరుల లెక్క సమాధానం చెప్పకుండా సొల్యూషన్ ఇవ్వకుండా తప్పించుకునే వ్యక్తి బల్మూరి వెంకట్ కాదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఈ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు ఆర్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము దీనిపైన వీడియోస్ పెట్టి ఆ వీడియో ఎండ్లో నా కోచింగ్లో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఈ క్లాసెస్ జాయిన్ కంటే దీని ఫీజు ఇట్లా అని చెప్పని అట్లా స్టూడెంట్స్ని ఎవరన్నా మిస్లీడ్ చేసి మీ పొలిటికల్ ఎజెండాకి విద్యార్థులని బలి చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా 100% వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తా. వాళ్ళపైన రేపొద్దున అవసరమైతే వాళ్ళు నిజంగా వాళ్ళు చేసే అక్రమాలన్నింటినీ కూడా బట్టబయలు చేస్తాం. చివరిగా చెప్పండి, ఓవరాల్గా నిరుద్యోగులందరూ, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ మీరు యువ నాయకుడుగా లేకపోతే గతంలో ప్రతిపక్ష హోదాలో కొట్లాడిన నిరుద్యోగుల తరపున వాళ్ళకి సపోర్ట్గా మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు భవిష్యత్తులో నోటిఫికేషన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకునికి సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వము మీరు తెచ్చుకున్న ప్రభుత్వము, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది తెలంగాణలో ఉన్న యువకులే. ఆ యువకుల కోసము తాపత్రయపడుతూ తపన పడుతూ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని 24 గంటలు 365 రోజులు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అనుక్షణం తాపత్రయపడతా ఉంటారు. ఏ రకంగా ఉద్యోగాల్ని భర్తీ చేయాలి, ఏ రకంగా ఉద్యోగాల్ని ఇవ్వాలి, ఏ రకంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఏ రకంగా తెలంగాణలో మన పిల్లలకి అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్ళు కృషి చేస్తుండ్రు, కష్టపడుతుండ్రు. అండ్ 100% ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా భర్తీ చేయాలని ఒక తపనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వాటిపైన కూడా స్పష్టత తీసుకోవడం జరిగింది. అతి త్వరలో తొందరలోనే ముఖ్యమంత్రి గారి నోటి ద్వారానే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా దేనివి ఎన్ని ఎప్పుడు ఏ రకంగా నోటిఫికేషన్స్ ఇస్తారు కూడా స్పష్టత యువకులకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తప్పుదో పట్టియనీకి, మిస్లీడ్ చేయనీకి, దీన్ని రాంగ్ ట్రాక్ తీసుకొని వెళ్ళనీకి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా 10 ఏళ్లకెళ్ళి వాళ్ళు చేయలేంది, 10 ఏళ్లకెళ్ళి కేంద్రంలో ఇవ్వాల్సింది ఇవ్వనోళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇక్కడ మనం చేస్తున్నామనే ఒక ఉద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేసి మిస్ఇన్ఫర్మేషన్ని, రాంగ్ ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో దాన్ని తప్పుడుగా చిత్రీకరించి, ఒకటి మాట్లాడితే దాన్ని వక్రీకరించి తప్పుడుగా చూపించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండ్రు. బాధ్యతతోటి అధికారంలోకి రాకముందు ఏ రకంగా అయితే హామీలు ఇచ్చినాం, ఏ రకంగా మాట ఇచ్చినామో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు కూడా ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100% చేసి తీరుతాము. మీకు ఇంకేమన్నా సందేహాలు, ఏమన్నా అనుమానాలు, ఏమన్నా డౌట్స్ ఉన్నా నేను కానీ నా సొంటి అనేక మంది యంగ్స్టర్స్, అది కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా ఏదైతే యువకులకి, విద్యార్థులకి మేము అందుబాటులో ఉన్నాము. మీరు మాకు ఫోన్ చేసినా, మీ సమస్యలు ఏమో మా దృష్టికి తీసుకొని వచ్చినా, ఏ రకంగా అయితే గతంలో ఈ సమస్యలపైన పోరాటం చేసినామో ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా అటు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక మీకు మధ్యలో ఒక వారధిగా ఉండి తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాము. కానీ మీరు కట్టుకున్న ఇల్లునే మీ చేతితోటే కూలగొట్టించాలని ఒక ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ఒక కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రని తెలంగాణలో యువకులందరూ కూడా మీరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని వాస్తవాలు ఏందో మీరు ఆలోచించాలి. 10 ఏళ్ళు వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారు దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. మనకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు పరిస్థితి తీసుకొని వచ్చి మనము ఏజ్ రిలాక్సేషన్ అడగాల్సిన పరిస్థితి మనకి ఎవరు తీసుకొని వచ్చారు ఆలోచించాలి. ఉద్యోగాలు ఇచ్చే సమయంలో అమ్ముకునే ప్రయత్నం ఎవరు చేశారు అది కూడా ఆలోచించాలి. అమ్ముకునే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతారు ఈ రోజు కూడా అది కూడా మనం వాళ్ళని అడగాలి. ఈ 317 కానీ, జియో 46 కానీ, జియో 29 కానీ ఇవన్నీ కూడా జియోలు ఏ హయాంలో వచ్చినాయి, ఈ రిలింక్విష్మెంట్ ఏ హయాంలో వచ్చింది, తప్పులన్నీ ఎవరు చేసిరో కూడా అవన్నిటిని కూడా ఒకసారి యువకులు గుర్తు తెచ్చుకొని మీరు ఏదైతే ఈరోజు తెచ్చిన ప్రభుత్వం, మీ ప్రజా ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెవరు నమ్మకం పెట్టుకుంటారని చెప్పి యువకులను అడగదలుచుకున్నా. గతంలో రియాజు నిరుద్యోగుల తరపున కొట్లాడాడు, మీరు కూడా కొట్లాడారు. రియాజ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు నిరుద్యోగులు. రియాజ్ ఈపు బలగొడితేనే ఉద్యోగాలు వస్తాయి మనకనే లైన్లో మాట్లాడుతున్నారంటే ఎందుకు ఆ స్థాయికి ఎందుకు రావాల్సి వచ్చినాయి మాటలు వాళ్ళకి? ఇప్పుడు ఆయన కూడా పాపం ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు ఆయనతో ఉన్నది ఆయన కూడా రిప్రజెంట్ చేస్తుండు, ఆయన కూడా మాట్లాడుతుండు. కాకపోతే వారు ఏదైతే బస్ యాత్ర కానీ వారు చేసిన సందర్భంలో పర్సనల్గా కొంతమంది వ్యక్తులతోటి వారికి ఉన్న ఏదైనా ఇష్యూస్ తోటి ఉద్దేశపూర్వకంగా ఆయన పైన వాళ్ళ రకంగా విమర్శలు చేస్తారు. పర్సనల్గా మాట్లాడిన మాటలు 100% పర్సనల్గా ఏదైనా ఉంటే కొంతమంది వ్యక్తులు ఆయనతో పాటు గతంలో బస్ యాత్రలో చేసిన వాళ్ళు నువ్వు అన్న పేర్లు ఎవరైతే చైర్మన్, రాష్ట్ర చైర్మన్ పట్టుకొని ఇబ్బల కొడతా ఇట్లాంటి మాటలు అంటే మాట్లాడేటోళ్ళకి మరి తీసుకునే దానికి నువ్వు మైక్ పెట్టి అడిగేటప్పుడు నువ్వు కూడా చెప్పాలి. మనం యువకులము, మనం మాట్లాడాలి. ఇప్పుడు భార్గవ నాకు నీతో కోపం ఉంటుంది, నాకు ప్రతిపక్షం పైన కూడా గలీజ్ మాటలు తిట్టాలనిపిస్తుంది. కానీ మనం బాధ్యత గల హోదాలు ఉన్నప్పుడు రాక కాదు, మన హోదాని అదేవిధంగా మన ఒక సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ఏదైతే తుంగలో దొక్కకుండా బాధ్యతతోటి మనం వ్యవహరించాలి. అదే రకంగా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసేది ఏముంటుంది, పాపం ఆయన ఉన్నది కూడా రిప్రజెంట్ చేస్తాడు. సార్ ఉన్న దాంట్లో కొన్ని ఇష్యూస్లో ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా తప్పు మాట్లాడి దాని సందర్భంలో ఏదైనా మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దాన్ని ఏదో వక్రీకరించి రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అటువంటి మాటలు పాపం ఆయన పైన మాట్లాడుతుండ్రు. ఆ మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఆయన కూడా స్టూడెంట్స్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలని ఒక తపనతోటి తాపత్రయం ఆయన కూడా పడుతుండు. నేనేందనంటే నేను ఉన్నది ఇక్కడనే ఉంటాను, అదే స్టూడెంట్స్ నాకు అందుబాటులో ఉంటారు, ఇప్పుడు కూడా కలుస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ముందే మాట్లాడతా, అధికారులతో మాట్లాడాలన్నా వాళ్ళ ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా ఇష్యూ ఏంది అని. మనమేమి వెనక దాపరికం లేదు, మనమేమి తప్పు చేసేది లేదు.
నిజంగా ఏడన్నా తప్పు జరిగిందని అంటే యువకుల ఆధారాలు తీసుకొని వస్తే బల్మూరి వెంకటే ముందు పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ సంబంధించిన అధికారిని ఇమీడియట్గా సస్పెండ్ చేపిస్తా. అది కూడా చెప్తున్నా. ఎక్కడైనా తప్పు జరిగిందని ఆధారాలు ఉంటే గత ప్రభుత్వంలో మనం కలవాలనుకున్నా కలిసేటోళ్ళు లేకుండే, మాట్లాడేటోళ్ళు లేకుండే. కానీ నిజంగా అటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నా మీ ద్వారా నా దృష్టికి తీసుకొని వచ్చిన, మీ ద్వారా నా దృష్టికి ఆధారాలు తీసుకొని వచ్చిన, నిన్నే ఎంట పెట్టుకొని నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ తీసుకొని నీ ముందే ప్రశ్నిస్తా. వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోపిస్తా. ఓకే.